బాబాయ్ నమస్తే. నమస్తే. బాగున్నావా? బాగున్నా. మంచిగానే ఉన్నావు. మంచి నిమ్మలంగా కూర్చున్నావు. హ్మ్. ఏం చేస్తుంటావు? నేను సాగల రజకుడిని. రజకున్నా బట్టలు చేస్తా. బట్టలు చేస్తుంటావు. హ్మ్. ఏంది ఎక్కడ ఏ ఊరు? ఇది ఇల్లు ఏ ఊరు ఇది? సర్వేలు. ఇరవేలా? ఏం పరిస్థితి మరి మునుగోడులో మరి మంచి వాతావరణం స్టార్ట్ అయిందిగా ఎలక్షన్ వాతావరణం. ఆ, రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారుగా మరి ఏమంటావు? మరి కాంగ్రెస్ నుంచి. నేను అదేనండి రాజగోపాల్ రెడ్డికి ఇస్తుర్రు. ఆ, ఇస్తే మటుకు వాడు 16 నెలలు అయింది దెంకపోయి ఉమ్, మళ్ళా వచ్చిండు. ఉమ్, మళ్ళా మా ప్రభాకర్ రెడ్డి సార్ ఉండే. ఉమ్, ఉం? ఉమ్. ప్రభాకర్ రెడ్డి సారే ఉంటాడు. ఎవరు? కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి కుసుమల ప్రభాకర్ రెడ్డి ఉంటాడు. అంతే అంటావా? తప్పనిసరి ప్రభాకర్ రెడ్డి ఉంటాడు. ఆ, ఆయన వచ్చి ఆ. మాకు మంచిగా అనిపించింది ఇక్కడ. మంచిగా అనిపించిందా? మరి ఏంది మరి ఈయన అంటే బీజేపీ ఫస్ట్ కాంగ్రెస్ నుండి మళ్ళీ బీజేపీకి పోయి మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చి అది ఏడిపోయిందంటే వాడు అది ఏడిపోయిండు ఆయన బతుకుదేరు కోసం అంతేనా? అంతే. మరి ఆయన ఏమంటుండు? కాంట్రాక్టర్ పట్టుకొని అన్నవాడు ఆయనది కూడా చెప్తా. కాంట్రాక్టర్ పట్టుకొని ఉమ్, అక్కడక్కడ బెంగళూరు ఒడిశా వైజాగ్ ఇక్కడిక్కడ పెద్ద పెద్ద పండ్లు పడతాడు ఆయన. ఉమ్, ఆయన బిల్లు రాగలో ఏది రాగలో ఆయన బాధ ఆయన పడ్డాడు. ఉమ్, ఉం? ఉమ్, అంతేకాని మాకు ఓ పాలు ఎంపీ అయ్యిండు, ఉమ్, ఓ పాడు ఎమ్మెల్యే అయ్యిండు. ఉమ్. మాకు ఏం పని చేయలే. విజయంకర సర్వేలు మగం దుల్లే. అంతే అంటావా? కట్. మరి మీకు చూసింది ఎవరు? మాకు ప్రభాకర్ రెడ్డి సార్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏ వచ్చినాక? దానికైనా ఉమ్, ప్రభాకర్ రెడ్డి సార్ వచ్చినాకనే మంచిగా అనిపించింది. పింఛన్లు ఇచ్చిండు, ఉమ్, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఉమ్, రైతు పడుతుంది, చచ్చిపోయినా బతికిన పైసలు ఇస్తుండు. ఉమ్. కూడా చచ్చిపోయిన ఇస్తుంటాడు, చచ్చిపోయిన అంటే ఊరికొస్తూనే ఉంటాడు అంతే ప్రభాకర్ రెడ్డి సార్. అంతేనా? మాకు పర్వాలేదు. ప్రభాకర్ రెడ్డి సార్ మాకు మంచిగా చేతులు ఉన్నట్టే ఉండు. ఓకే. ఇప్పుడు మరి ఏంది మరి పింఛన్లు వస్తున్నాయి నీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 2,000 వస్తాయి. 2000 వస్తాయి. మరి కేసీఆర్ నెక్స్ట్ మళ్ళీ గెలిస్తే 3000 చేస్తా అంటుండు. మరి నమ్మకం ఉందా? సరే ఓలో కేసీఆర్ ఆ, గెలిచి ఇస్తాడు. ఇస్తాడా? నమ్మకం ఉంది మీకు? తప్పకుండా గెలిచి ఇస్తాడు. మరి ఇది మరి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా 4000 కాంగ్రెస్ సరే కాంగ్రెస్ ఇస్తా అంటుండు, ఆర్డర్ ఇస్తా అంటుండు, ఈడు ఇస్తా అంటుండు. మనం ఓవల్ని అంటలేము. అవునవును అనంతలేదు. ఇప్పుడు అతడు కూడా ఇప్పుడు ఇస్తా అంటుండు. మరి రావాలిగా మాట. వస్తేగా వస్తే మటుకు రాడు. ఆయన రాలేడు. రాజగోపాల్ రెడ్డి అడుగు పెట్టలేడు ఇక్కడ. కాంగ్రెస్ రాదు లేదు. మొదలు కాంగ్రెస్ మంచిగానే ఉండే. కాంగ్రెస్ మంచి లేదు అంటలేను. కానీ ఆయన అక్కడ బీజేపీకి అమ్ముడు పోతే బీజేపీ వస్తుందా మనకు? బీజేపీ రాజ్యం మనదా? కాదు. మనం గరీబ్ పరిస్థితులలో మునుగోడు గడ్డ. మొత్తానికి నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే బాగుంటది? మాకు ప్రభాకర్ రెడ్డి కలిస్తాడు. మునుగోడు ప్రభాకర్ రెడ్డి గెలవాలంట. సరే మునుగోడు ప్రభాకర్ పైన రెడ్డి. సీఎం కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వస్తారు. నువ్వు ఇవాళ ఇక్కడ మా సారు కాల సరే దబక్కన వెనక ముందు అయినా పద ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ ఉంటాడు. అంతే అంట. అంతే తప్పనిసరి అట్నే ఉంటాడు. మా సారు ప్రభాకర్ రెడ్డి సార్ కూడా గెలుస్తాడు. మాకైతే నమ్మకం ఉందండి. ఓకే.